కోలీవుడ్ మల్టీ టాలెంటెడ్ హీరో విజయ్ యాంటనీ కొత్త సినిమా మార్గన్ జూన్ 27న విడుదలైంది. చిత్ర పరిశ్రమలో విజయ్ యాంటనీకి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన హీరో మాత్రమే కాదు, దర్శకుడిగా, నిర్మాతగా, మ్యూజిక్ డైరెక్టర్గా, ఎడిటర్గా ఇలా మల్టీ టాలెంట్ను ప్రదర్శిస్తూ ఉంటారు. అయితే ఈసారి నిర్మాతగా, హీరోగా, మ్యూజిక్ డైరెక్టర్గా మార్గన్ అనే చిత్రంతో తమిళ్, తెలుగు భాషల్లో ఒకేసారి ఆడియన్స్ ముందుకు వచ్చారు. ఈ మూవీకి లియో జాన్ పాల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. కథ: నగరంలో రమ్య అనే యువతి దారుణ హత్య గురవుతుంది. ఓ ఇంజెక్షన్ ద్వారా ఆమెను హత్య చేస్తారు. ఆమె శరీరం అంతా కాలిపోయినట్లుగా నలుపు రంగులోకి మారి ఉన్న ఆమె మృతదేహాన్ని ఓ చెత్త కుప్పలో కనుగొంటారు. సంచలనంగా మారిన ఆమె కేసును ఛేదించడానికి పోలీస్ ఆఫీసర్ ధ్రువ విజయ్ యాంటనీ రంగంలోకి దిగుతాడు. సుమారు 10 ఏళ్ల క్రితం తన కూతురు కూడా ఇదే రీతిలో హత్యకు గురవ్వడంతో ఆ కేసును ఎలాగైనా పూర్తి చేయాలని ధ్రువ వ్యక్తిగతంగా తీసుకుంటాడు. తన కూతురిలా ఇంకెవరూ బలి కావద్దని అనుకుంటాడు. హత్యకు సంబంధించిన చిన్న చిన్న ఆధారాల సాయంతో అరవింద్, అజయ్ దేశన్ అనే కుర్రాడిని అదుపులోకి తీసుకుని విచారం ప్రారంభిస్తాడు. కానీ అరవింద్ వింత ప్రవర్తన, అతీంద్రియ శక్తికి ధ్రువ ఆశ్చర్యపోతాడు. ఈ క్రమంలో అమ్మాయిలు హత్యకు సంబంధించిన కొన్ని అనూహ్యమైన విషయాలను ధ్రువ తెలుసుకుంటాడు. ఈ హత్యలకు అరవింద్కు సంబంధం ఉందా? ధ్రువ కూతురిని చంపింది ఎవరు? ఈ కేసును పరిష్కరించే క్రమంలో అఖిల్, శృతి, రమ్య, వెన్నెల, మేఘాల పాత్ర ఏంటి? ఫైనల్గా హంతకుడు ఎలా దొరికాడు అనేది తెలియాలంటే మార్గన్ సినిమా చూడాల్సిందే. మార్గన్ కథ మనం గతంలో చూసిన క్రైమ్ థ్రిల్లర్ స్టోరీలా ఉంటుంది. అంతా ఒకే ఫార్మాట్లో సాగుతుంది. హత్యలు చేస్తున్న వ్యక్తి అందరి ముందు స్వేచ్ఛగా తిరుగుతూనే ఉంటాడు. కానీ అతనే హంతకుడు అని చివరి వరకు రివీల్ కాదు. ఇదే పంతాలో మార్గన్ స్టోరీ ఉంది. రమ్య హత్య ఎపిసోడ్తో కథలో ఎంత మేరకు సీరియస్నెస్ ఉందో దర్శకుడు క్లారిటీ ఇచ్చేశాడు. యువతి హత్య కేసును ఛేదించడానికి వచ్చిన ధ్రువ వెంటనే అరవింద్ను అదుపులోకి తీసుకుని విచారించడంతో ఇంత సులువుగా ఇన్వెస్టిగేషన్ మొదలయ్యిందా అనే ఫీల్ వస్తుంది. రెగ్యులర్ ఫార్మాట్లో సాగే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కాదని సినిమా ప్రమోషన్ మేకర్స్ చెప్పారు. కానీ సినిమా చూస్తే మాత్రం అలా అనిపించకపోవచ్చు. ఇందులో ఎక్కువ టైం తీసుకోకుండా నేరుగా పాయింట్లోకి వెళ్ళాడు. సోది అనేది లేకుండా డైరెక్ట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. అయితే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఆడియన్స్ అనుమానపడేలా అరవింద్ క్యారెక్టర్ను చూపిస్తారు. ఇంటర్వెల్ వరకు అందరూ కూడా అరవింద్ మీదే ఫోకస్ పెడతారు. అప్పటిదాకా నగరంలో జరిగిన హత్యలతో అరవింద్కు సంబంధం ఉన్నట్లు సినిమా చూసేవారికి అనిపిస్తుంది. మళ్ళీ కాదేమో అనిపిస్తుంది. ఇలా ఇంటర్వెల్ వచ్చేసరికి దీనిపై అటు హీరోకి ఇటు ప్రేక్షకులకి ఓ స్పష్టత వచ్చేస్తుంది. అక్కడి నుంచి సెకండ్ హాఫ్ మరింత ఆసక్తిని రెట్టింపు చేస్తుంది. సెకండ్ హాఫ్లో హీరో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ వేగం అందుకుంటుంది, కానీ కథలో వేగం తగ్గుతుంది. కానీ ఇలాంటి జోనర్లో వచ్చే చిత్రాలకు ఓ ఫార్ములా ఉంటుంది. ఎవరి మీద అయితే అనుమానపడతామో వాళ్ళు అసలు హంతకులే కాదు. ఎవరిని అయితే మనం పట్టించుకోకుండా లైట్ తీసుకుంటామో వాళ్ళే చివరికి షాకింగ్గా సర్ప్రైజ్ ఇస్తారు. ఇలా ఇందులోనూ ట్విస్ట్ ఇస్తారు. దాదాపు హంతకులు ఎవరన్నది ఆడియన్స్ ఊహించలేరు. ఫస్ట్ హాఫ్ అంతా అరవింద్ పాత్ర చుట్టూనే కథ తిరుగుతుంది. ఇక సెకండ్ హాఫ్లో ఆ పాత్ర చేసే విన్యాసాలు, ఇన్వెస్టిగేషన్లో చేసే సహాయం బాగుంటుంది. క్లైమాక్స్ సమయంలో దర్శకుడు కాస్త సాగతీశాడేమో అనిపిస్తుంది. సైకో కిల్లర్ ఎవరన్నది ప్రేక్షకులకు క్లారిటీ ఇచ్చినా అతను అలా చెయ్యడానికి కారణం ఏమంత కొత్తగా అనిపించదు. అయితే 2 గంటల సేపు ఎంగేజింగ్గా తీయడంతో జాన్ పాల్ సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. నిడివి తక్కువగా ఉండడం కలిసి వచ్చే అంశం. మార్గన్ సినిమాకు విజయ్ యాంటనీ ప్రధాన బలం. ఈ చిత్రానికి తెరపై, తెర వెనక హీరో అని చెప్పుకోవచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్, మ్యూజిక్ డిపార్ట్మెంట్ ఇలా అన్నిటినీ హ్యాండిల్ చేశారు. పోలీస్ పాత్రకు తగ్గట్లు సీరియస్గా ఒకే లుక్లో ఆయన కనిపించారు. ఆర్ఆర్ అయితే ఇంటెన్స్గా అనిపిస్తుంది. అజయ్ దేశన్ పాత్ర కథకు చాలా కొత్తగా ఉంటుంది. సినిమా ఆరంభంలో సైకో కిల్లర్గా అదరగొట్టిన ఆయన సెకండ్ హాఫ్ వచ్చేసరికి సూపర్ హీరోలా అలరించాడు. తన యాక్టింగ్తో అందరినీ సర్ప్రైజ్ చేశాడని చెప్పుకోవచ్చు. ఇతను విలనా, సపోర్టింగ్ యాక్టరా, హీరోనా అన్న రేంజ్లో పర్ఫార్మెన్స్ ఇస్తాడు. బ్రిగిడ పాత్రకు అంత స్కోప్ దక్కలేదు. వెన్నెల, మేఘ పాత్రధారి నటన బాగుంటుంది. మిగిలిన ఇతర పాత్రల్లో అందరూ తమ పరిధి మేరకు మెప్పించారు. ఓటీటీలో రెగ్యులర్గా ఇలాంటి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ చూసే వాళ్ళకి మార్గన్ గొప్ప చిత్రం అనిపించకపోవచ్చు. కానీ మార్గన్ మూవీ ఆడియన్స్ని నిరాశపరచకపోవచ్చు. దర్శకుడు కథని ముగించిన తీరు అందరికీ సంతృప్తిని ఇవ్వదని చెప్పవచ్చు. ప్లస్ పాయింట్స్: మొదటి 20 నిమిషాల సినిమా, ఇంటర్వెల్ బ్లాక్, టెక్నికల్ టీం పనితీరు. మైనస్ పాయింట్స్: స్క్రీన్ ప్లే ల్యాగ్ ఉండడం, డైరెక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లేకపోవడం, క్లైమాక్స్.
సో ఫైనలీ నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 3. ఇంకా ఇలాంటి మాస్ మరియు సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ బన్నీ సినిమా వర్స్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి.